హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు అందరూ? నేనైతే చాలా బాగున్నాను. ఫ్రెండ్స్, ఇవాళ మనం చెప్పుకోబోయే స్టోరీ పేరు వచ్చేసి నలుగురు దొంగలు. ఈ స్టోరీ అయితే చాలా ఫన్నీగా ఉంటుంది ఫ్రెండ్స్. అలాగే మన స్టోరీని స్టార్ట్ చేసే ముందు ఒక చిన్న రిక్వెస్ట్. మన వీడియోస్ కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. లెట్స్ స్టార్ట్ అవర్ స్టోరీ. పూర్వం కుంతల నగరమును రాజ్యమును గోపాలవర్మ అను రాజు అతడి మంత్రి అయిన కోలాహలుడితో కూడి పరిపాలిస్తున్నాడు. ఆ నగరానికి కొద్ది దూరంలో మాతంపురం అనే గ్రామమందు కార్తికేయుడు అను దొంగ కాపరం ఉంటున్నాడు. అతడికి నిండు దొంగ, ముప్పావు దొంగ, అరదొంగ మరియు పావు దొంగ అను నలుగురు కుమారులు ఉన్నారు. వారంతా దొంగతనం చేయడంలో ఆరితేరినవారు. ఒకనాడు కార్తికేయుడు పావు దొంగను పిలిచి, నీవు నీ కళలో ఎంత ఆరితేరినావో ఈరోజే నిరూపించుకోవాలి అని అన్నాడు. పావు దొంగ అలాగే అంటూ కుంతల నగరానికి వెళ్ళాడు. అక్కడ ఒక మంగలి క్షౌరం చేస్తూ ఉన్నాడు. అతడిని చేరుకొని క్షౌరముకు ఎంత తీసుకుంటావు అని అడిగాడు. ఆ మంగలి అనా తీసుకుంటాను అని బదులిచ్చాడు. వెంటనే పావుదొంగ, నువ్వు ఇతని కంటే ముందు నాకు క్షౌరం చేస్తే నీకు పావలా ఇస్తాను అన్నాడు. ఆ మంగలి పావల మీద ఆశతో క్షౌరం చేస్తున్న వాటితో ఇలా అన్నాడు, అయ్యా, మీరు కొద్దిసేపు అలా కూర్చోండి, నాకు పావలా దక్కుతుంది అన్నాడు ప్రాధేయపూర్వకంగా. అందుకు అతడు అంగీకరించి వాకిట్లో నిలబడ్డాడు. వెంటనే మంగలి పావుదొంగకు క్షౌరం చేయడం మొదలుపెట్టాడు. కొద్దిసేపటికి పని పూర్తయిపోయింది. పావుదొంగ అతనికి సొమ్ము ఇవ్వడానికి చేతి సంచిలో చేయి పెట్టి, అన్నట్లు నీ వద్ద ముప్పావలా ఉందా? ఎందుకంటే నా వద్ద రూపాయి నాణెం ఉంది అని అన్నాడు. మంగలి, అయ్యా, అనాక క్షౌరం చేసుకుని ఏ రోజు ఆ రోజు జీవనం గడిపే నా వంటి వాని దగ్గర రూపాయి ఎలా ఉంటుంది అన్నాడు వినయంగా. అయితే నాతో పాటు అంగడి వద్దకు వస్తే నీ పావులు నీకు ఇస్తాను అన్నాడు. అలాగే అంటూ అతని వెంట మంగలి పోతూ ఉంటే బయట నిలబడిన వాడు ఇలా అన్నాడు, ఇదే న్యాయం, మొదట పక్కకు తొలగమన్నావు, సరే కదా అని అనుకుంటే సగం గీసిన క్షౌరం వదిలి వెళ్ళిపోతున్నావా? ఇంతటి అన్యాయం ఎక్కడైనా ఉంటుందా అన్నాడు. వేరు గత్యంతరం లేక మంగళ దిక్కేమిటా అని ఆలోచిస్తూ ఉండగా పావుదొంగ అక్కడ ఆడుకుంటున్న 5 ఏళ్ల పశువాన్ని చూచి, ఇతడు నీ కొడుకే కదా అనితే నాతో పంపు, నేను ద్రవ్యం ఇతడికి వేగిరమే పంపుతాను, నాకు తొందర కార్యం ఒకటి ఉన్నది అన్నాడు. మంగలి ఆ మాటలకు అంగీకరించి ఆ కుర్రవాడిని తీసుకువెళ్ళమని పంపాడు. అతను పట్టు వస్త్రాల దుకాణానికి వెళ్ళి, అయ్యా, మంచి నాణ్యం గల చీరలు ఖరీదు ఎక్కువైనవి చూపించండి అని అన్నాడు. పావుదొంగ అప్పుడే క్షౌరం చేయించుకోవడం వల్ల నున్నగా మెరుస్తూ గొప్ప ధనవంతుడిలా కనిపించాడు. ఆ వ్యాపారి నిజంగానే అతను ధనవంతుడేమో అనుకుని మర్యాదలు చేసి కూర్చోపెట్టి విలువైన చీరలు చూపించాడు. పావుదొంగ ఒక 30 చీరలు ఎంచుకొని, అయ్యా, మా ఆడవారు సమీపాన ఉన్న సత్రంలో ఉన్నారు, వారి ఇష్ట ప్రకారమే నేను ఈ చీరలు కొనాలి. అంగడికి ఆడది రావడం మర్యాద కాదు కనుక వారు రాలేదు. మీ కుర్రవాడు ఎవరైనా ఉన్నట్లయితే నాతో పంపి వారికి చూపించి వెంటనే వస్తాను అన్నాడు. ఆ సమయానికి దుకాణంలో ఎవ్వరూ లేరు. ఆ వ్యాపారి ఇంత పెద్ద బేరాన్ని ఎలా వదులుకోవడమా అని ఆలోచిస్తున్నాడు. వెంటనే పావుదొంగ, అయ్యా, ఇదిగో వీడు నా కొడుకు, నేను పోయి వచ్చే వరకు వీడిని మీ దగ్గరే ఉంచుకోండి అంటూ చెప్పాడు. వ్యాపారి ఆ బిడ్డ వాడి కొడుకే అనుకుని నమ్మి చీరలు అతడికిచ్చి పంపేశాడు. పావుదొంగ ఆ చీరలు తన గ్రామానికి తీసుకువెళ్ళి, నానా, ఇదిగో విలువగల వస్త్రాలు తెచ్చాను అన్నాడు. తండ్రి కొడుకు సమర్థతకు ఆనందించాడు. ఇక్కడ మంగలి ఎంతసేపు ఎదురు చూసినా కొడుకు ఇంకా రాకపోవడంతో అతడిని వెతుక్కుంటూ అంగడి వీధికి వచ్చాడు. అంతకు ముందుగానే బట్టల వ్యాపారి చీరలు తీసుకుపోయి ఇంకా రాలేదేమిటి అని ఆ కుర్రాడిని ఆరా తీయగా వారు ఏమీ చెప్పకుండా ఊరుకున్నాడు. ఇంకా రాలేదేమిటా అని వ్యాపారి పిల్లాడు పారిపోకుండా కాళ్ళు చేతులు కట్టేశాడు. దానితో వాడు కుయ్యో మొర్రో అని ఏడుస్తూ ఉన్నాడు. అంగడి వీధికి వచ్చిన మంగలికి ఆ ఏడుపు తన కొడుకుదని ఏడుపు వినిపిస్తున్న దిశగా వెళ్ళి కాళ్ళు చేతులు కట్టివేయబడ్డ కొడుకును చూచి పట్టరాని కోపంతో, ఎవడ్రా నా కొడుకుని ఇలా కట్టివేసింది అని బిగ్గరగా అరిచాడు. బట్టల వ్యాపారి, ఓహో, వీడు నీ కొడుక, మరైతే నీ తోడు దొంగేడి అన్నాడు మంగళ కోపంగా. తోడు దొంగ ఏమిటి, మతిగాని చెడిందా అన్నాడు మంగలి. వ్యాపారి కోపంగా, యారా, ముందొకడిని పంపి నా వద్ద బట్టలు మోసగించి తీసుకెళ్ళి తర్వాత ఏమెరగనట్టు నీ కొడుకు కోసం వచ్చినట్లు నటిస్తున్నావా అన్నాడు. మాటలు జాగ్రత్తగా రాని, తెలివి తక్కువ వాడివే నువ్వు, మోసపోయి నిందలు నా మీద వేస్తావా? చాలు చాలు నీ మాటలు, మర్యాదగా నా కొడుకును నాకు అప్పగించు, లేకున్నా అన్నాడు మంగలి ఆవేశంగా. లేకున్నా ఏం చేస్తావు? నా చీరలు నాకు తెచ్చివ్వందే వీడిని వదలను, దొంగ వెధవ అన్నాడు వ్యాపారి. అంతే, మంగలికి కోపం తారాస్థాయికి చేరుకుంది. ఎవడురా నువ్వు దొంగ, నువ్వు దొంగ, నీ బాబు దొంగ, నీ ముత్తాత దొంగ అంటూ తిట్ల దండకం ప్రారంభించాడు. వ్యాపారి నిప్పు తొక్కిన కూతులా గంతులేస్తూ మంగలిని ఒక్క గుద్దు గుద్దాడు. ఆ దెబ్బ మంగలి నేలపై పడ్డాడు.
అవమానంతో పైకి లేచి వ్యాపారి మీద కలబడ్డాడు మంగలి. అలా వారిద్దరూ కొట్టుకుంటూ ఉండగా చుట్టుపక్కల దుకాణదారులు కావలి కాయిచున్న భటులకి సంగతి తెలపగా వారొచ్చి ఇరువురిని రాజు వద్దకు తీసుకెళ్లారు. అక్కడ వ్యాపారి జరిగిందంతా వివరించగా మంగలి, ప్రభు, ముందెన్నడూ నేను ఇతడిని చూడలేదు. నా దగ్గరకు ఒకడొచ్చి పావలా ఇస్తాను, ముందుకు నాకు క్షవరం చేయని అడిగాడు. నేను క్షవరం చేయగానే చిల్లర లేదు, నువ్వు నా వెంట అంగడికి వస్తావా, రా ఇస్తాను అన్నాడు. క్షవరం చేయవలసిన వాడుండడంతో నేను నా కొడుకును పంపాను, అంతే, అంతకు తప్ప నాకేం తెలీదు అన్నాడు. రాజు జరిగిందంతా విని విచారంగా మంగల్ చెప్పింది నిజమేనని తేలింది. వెంటనే వ్యాపారితో, నీ తెలివి తక్కువతనంతో మోసపోయావు, అతడి కొడుకును అప్పగించు అన్నాడు. వ్యాపారి చేసేది లేక మంగళ కొడుకును అతడికి ఇచ్చేశాడు. మహారాజు వెంటనే పెద్ద కొత్తవాళ్ళను రావించి, ఇదేంటి, పట్టపగలే దొంగతనం మోసం జరుగుతుంటే కనిపెట్టలేకపోయావు, మీ నిర్లక్ష్యం వల్లే ఇది జరిగింది. రేపు ఈ పూట వచ్చిన దొంగ రాత్రికి తప్పక వస్తాడు, అతడిని పట్టి బంధించుకున్నా నేను సహించలేదు అని హెచ్చరించాడు. పెద్ద కొత్వాలు, అయ్యో దేవుడా, ఏనాడూ లేనిదే ప్రభువుల వారు నన్ను మందలించుట, ఇది ఏదేమైనా దొంగను బంధించి ప్రభువుల వారి ప్రశంసలు పొందాల్సిందే అని నిశ్చయించుకున్నాడు. రాజ్యాన్ని ఈ విధంగా జరగగా అవంతిపురాణ కార్తికేయుడు ఆ అరదొంగను పిలిచి, నాయనం, నీ తమ్ముడు తన సామర్థ్యాన్ని నిరూపించుకున్నాడు, నువ్వు కూడా నీ సామర్థ్యం నిరూపించుకోవా అని అడిగాడు. అరదొంగ మిక్కిలి పౌరుషంతో, చూస్తారుగా నేనెంత సమర్థుడనో, ఏం చేయమంటారో చెప్పండి అన్నాడు. కార్తికేయుడు కుంతల నగరానికి పోయి అక్కడి నుండి సొమ్మెత్తుకు రావాలను, ఎందుకంటే అక్కడ రక్షక భటులు మిక్కిలి సమర్థులు, వారి కళ్ళు కప్పి విలువగల వస్తువులు తేవలను అని అన్నాడు. అలాగే అంటూ అరదొంగ కొంత ధనం తనతో పాటు తీసుకుని కుంతల నగరం చేరుకున్నాడు. అక్కడ ఒక సత్రమునందు బస చేసి ఆ సత్రం యజమానితో స్నేహం చేసుకుని, అయ్యా, మీ నగరపు వింత విశేషాలు చెప్పండి అని అడిగాడు. నిన్న మా రాజ్యంలో ఒక దొంగ ఒక బట్టల వ్యాపారిని మోసం చేసి ఎంతో విలువగల చీరలు తస్కరించుకుపోయాడు. మహారాజుకు ఈ వార్త తెలిసి అగ్గి మీద గుగ్గిలమై పెద్ద కొత్వాలను పిలిచి ఆ దొంగను బంధించకపోతే ఊరుకునేది లేదు అని హెచ్చరించారు. కొత్వాలు గారు ఆ దొంగను పట్టి బంధించవలని నానా యాతనలు పడుతున్నారు. అదే మా రాజ్యమందుల గొప్ప వింత విశేషము అంటూ చెప్పాడు. అరదొంగ అంతా విని, అయ్యా, ఆ పెద్ద కొత్వాలకు కుటుంబం లేదా ఏంటి అని అడిగాడు. సత్రపు యజమాని, అదేమిటి అలా అడిగావు అన్నాడు ఆశ్చర్యంగా. మరేం లేదు, దొంగలను పట్టుకునే ప్రయత్నంలో అతనికి ఏదైనా ఆపద కలగవచ్చునని, ఆ జన్మాంతా బ్రహ్మచార్యం పాటించాడా అని, లేకపోతే ఇటువంటి సాహసాలు కాపురస్తులు చేయగలరా అన్నాడు. కొత్వాలు గురించి వివరాలు రాబట్టుకున్నాడు. సత్రం యజమాని, భలేవాడివే, ఆయనకు కుటుంబం ఉంది, కుమార్తె ఉంది, ఆమెకు పెండ్లయింది. అయితే ఆమె భర్త పెళ్లి కాగానే దేశాంతరములు పోయి ఇప్పటిదాకా రాలేదు అన్నాడు. అరదొంగ ఇదే సందని తక్షణమే అంగడికి వెళ్ళి రకరకాల వస్త్రాలు, సామాన్లు, తినుబండారాలు కొని పెద్ద బండిపై వేసుకుని కొత్వాల ఇంటికి వెళ్ళాడు. ఆ సమయానికి కొత్వాలు భోజనానికి కూర్చుంటున్నాడు. బయట నుండి పరిచారకులలో వచ్చి, అయ్యా, తమ అల్లుడట వేచేశారు అన్నారు. కొత్వాలు ఆశ్చర్యపోతూనే అతడిని లోపలికి పంపించమనగా అరదొంగ గబగబా వచ్చి మామ అని కొత్వాలను కౌగిలించుకుని అత్తా అంటూ అతని భార్యను సంబోధించాడు. వానలేని పిడుగు వలె వచ్చిన వాడిని చూస్తూ కొత్వాలు దంపతులిద్దరూ మాట రాక నిలబడిపోయారు. ఇంతలో కుమార్తె బయటకు వచ్చింది. అరదొంగ, సఖీ, నిన్ను వదిలిపోయానని నాపై అలక వహించకు, మరి ఎన్నడూ నిన్ను వదిలి వెళ్ళను అన్నాడు. కుమార్తె వచ్చింది తన మొగుడే అని అనుకుని అతని లోపలికి తీసుకువెళ్ళింది. ఆనందంగా కొత్వాలు, ఇదేమి, ఇన్నాళ్ళు కబురు కాకరకాయ లేక ఈనాడు ఉన్నట్లుండి ఊడిపడ్డాడు, ఇతడు మనల్లుడేనా, నాకు ఎందుకో అనుమానంగా ఉంది అన్నాడు. అతని భార్య, వచ్చినవాడు మన అల్లుడు కానట్లయితే సరాసరి మన ఇంటికి ఎందుకు వస్తాడు, మిమ్మల్ని మావయ్య అని నన్ను అత్త అని ఎందుకు పిలుస్తాడు, అదీ కాక వెంట తెచ్చిన విలువైన వస్తువులు చూసారా అసలు మీరు, ఇంతకన్నా మీకేం రుజువు కావాలి, అతడు మన అల్లుడు కాకుండా ఆ విధంగా ఎందుకు చేస్తాడు అంది. దానితో కొత్వాలు సమాధానపడ్డాడు. అరదొంగ కొద్దిసేపటికి కొత్వాల దగ్గరికి వచ్చి, మామ, రాజ్యం చూసి ఎన్ని సంవత్సరాలు అయ్యింది, కొంతసేపు అలా తిరిగి వద్దాం పద అన్నాడు. దానికి కొత్వాలు, ఇప్పుడే కదా అల్లుడు వచ్చావు, కోసేపు ఇంట్లోనే ఉండు, సాయంత్రం మనం ఇద్దరం కలిసి వెళ్దాం అని అన్నాడు. సరే అని అప్పటిదాకా ఊరుకున్నాడు. ఈలోగా రాత్రి అయింది. కొత్వాలు నగర కాపలాకు పూనుకున్నాడు. ఇంతలో అరదొంగ బయటకు వచ్చి, మావా, ఎక్కడికి పోతున్నావు అన్నాడు. అదేంటి అల్లుడు, కొత్వాలను కదా, నగరాన్ని కావలి కాయాలి కదా, అలాగే మిగతా వారిని కూడా అప్రమత్తం చేస్తూ ఉండాలి కదా, అందుకే వెళ్తున్నాను అన్నాడు. అయితే మామ, నేను కూడా నీతో వస్తాను అన్నాడు అరదొంగ. కొత్తవారు సరే అని తనతో పాటు తీసుకువెళ్ళాడు.
కొత్త వాళ్ళు వీధి వీధి తిరుగుతూ భటులను అప్రమత్తం చేస్తూ ఉండమని చెప్తూ వచ్చాడు. అక్కడ ఒక స్తంభం పాతబడి ఉంది. మామ, ఈ స్తంభం ఇక్కడ ఎందుకు పాతారు? ఇదేమిటి అని అడిగాడు దొంగ. అల్లుడు, ఇది కొరత స్తంభం. దొంగలను ఇందులో నిలదీసి బంధించి శిక్షిస్తారు అన్నాడు. మావయ్య, నువ్వు చెబుతుంటే అదేమిటో చూడాలని నాకు ఉత్సాహంగా ఉంది. నువ్వు నన్ను ఇందులో బంధించవా అని అడిగాడు. పెద్ద కొత్వాలు, అయ్యో ఇంటల్లుడవు, నిన్నేం బంధిస్తాను చెప్పు. నీకంత ముచ్చటగా ఉంటే నన్నే ఈ కొరత స్తంభంలో బంధించు, సరేనా అన్నాడు. వెంటనే ఆరుదొంగ పెద్ద కొత్వాలను కొరత స్తంభంలో శీలలతో బంధించి వేశాడు. తిరిగి తీయబోతుంటే శీల బిగిసింది, రాలేదు బయటకు. పెద్ద కొత్వాలు ఇదేం కర్మో ఏంటో, ఈ అల్లుడికి ఈ వింత బుద్ధి పుట్టింది అనుకుని, అల్లుడు, శీల తీయడం నీ వల్ల కాదు గాని ఎవరినన్నా పోయి పిలుచుకురా అన్నాడు. అంత దొంగ అలాగే అంటూ సరాసరి కొత్తవాళ్ళ ఇంటికి వెళ్ళి భార్యని లేపి, అత్త, మామగారిని దొంగలు కొరత స్తంభంలో బంధించారు. నేను ఎలాగోలా తప్పించుకుని బయటపడ్డాను. ఆ దొంగలు మన ఇంటిపై రావచ్చు. అందుకని సొమ్మంతా నాకు మూట కట్టి ఇవ్వండి, భద్రపరుస్తాను అన్నాడు. కొత్తవాళ్ళ భార్య ఆ మాటలు నమ్మి ఇంట్లో ఉన్న నగ, నట్ర, సొమ్ము, విలువైన వస్తువులు మూటగట్టి అతడి చేతికిచ్చి కొత్తవాళ్ళని చూడడానికి తీసుకువెళ్ళమంది. అరదొంగ, ఇప్పుడు మనం అక్కడికి పోవడం ప్రమాదం, తెల్లవారుగానే వెళ్దాం అన్నాడు. కాసేపటికి కొత్వాలు భార్య నిద్రలోకి వెళ్ళింది. అరదొంగ సందు చూసి సొమ్ముతో సహా అవంతిపురం చేరుకున్నాడు. తండ్రి అతని ప్రతిభకు ఆనందించాడు. అక్కడ కొరత స్తంభంలో ఉన్న పెద్ద కొత్వాలు గతి ఏమైందంటే, మిగతా కొత్వాలులు అటు ఇటు తిరుగుతూ కొరత స్తంభం వద్దకు వచ్చారు. అక్కడ కొరత స్తంభంలో ఇరుక్కున్న కొత్త వాళ్ళని కనబడి మంత్రికి కబురు పంపి ఈలోగా అతడిని విడిపించారు. మంత్రి వచ్చి పెద్ద కొత్త వాళ్ళను రాజు వద్దకు తీసుకువెళ్ళాడు. రాజు జరిగింది విని కోపంతో, నిన్ను కొరత స్తంభంలో ఎవరు బంధించారు? అసలేం జరిగింది అనగా కొత్వాలు, మహాప్రభో, వాడెవడో గాని నా కొంప ముంచడానికి వచ్చినట్లున్నాడు. నిన్న అల్లుడినంటూ నా కొంపకొచ్చి విందు వినోదాలతో కాలం గడిపి నేను బయలుదేరిపోయినప్పుడు నాతో పాటు వస్తానన్నాడు. అసలే పెళ్ళైన ఇన్ని రోజులకు భార్యను వెతుక్కుంటూ వచ్చాడు. ఇప్పుడు రావద్దంటే అడిగి మళ్ళీ ఎక్కడికి పోయి ఎప్పుడు వస్తాడో అని సరే అని రమ్మన్నాను. వాడు కొరత స్తంభం చూసి, ఇందులో కొరత వేస్తుండగా ఎప్పుడు చూడలేదు, నన్ను అందులో బంధించండి అని అడిగాడు. ఆ వింత తెలుసుకుంటాను అన్నాడు. అల్లుడిని అలా కొరత స్తంభంలో బంధించడం ఏ మర్యాద అని నన్నే బంధించమని ఆ వేడుక చూడమన్నాను. వాడు నన్ను అందులో బంధించాడు. శీల బిగుసుకుపోయి ఊడి రాలేదు. సాయం కోసం ఎవరినైనా తెమ్మని పంపాను. అదే నాకు తెలిసింది. ఆపై జరిగింది నా భార్యకు తెలుసుంటుంది అన్నాడు. రాజు వారిని కూడా పిలిపించి విచారించి సంగతులు తెలుసుకొని, మంత్రి, ఏమిటిది? ఎన్నడూ లేని విధంగా రాజ్యమును అల్లకల్లోలం అన్నాడు. మంత్రి ఆగ్రహోదగ్రుడే, ప్రభు, నేను దొంగని బంధించుకున్న పదవిని వదిలేస్తాను అన్నాడు. ఇక్కడ అవంతిపురంలో కార్తికేయుడు ముప్పావు దొంగను పిలిచాడు. అతను ముప్పావు దొంగను పిలిచి ఏం దొంగతనం చేయమన్నాడు. అతను చేశాడా లేడా? మిగతా ఇద్దరు దొంగల గురించి కూడా కావాలంటే పార్ట్ 2 అని కామెంట్ చేయండి. ఇంకా ఈ వీడియో కనుక నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి. అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్.